హాయ్. గత క్లాసెస్లో మనము 1 or 2 బిట్స్ వరకు ఫాస్ట్గా ఫ్లోలో చెప్పడంలో మిస్టేక్ జరిగింది. అదేంటంటే ఎన్హెచ్ఆర్సీ అనేది, వీటి గురించి నేను క్లాస్ తర్వాత గమనిస్తే నేషనల్ హ్యూమన్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పడం జరిగిందనమాట. ఇది అది కాదు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. హ్యూమన్ రీసెర్చ్ కమిషన్ కాదు, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది గుర్తుంచుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా సబల అనే పథకము 11 నుంచి 18 సంవత్సరాల వరకు అని స్టాక్ జీకే ప్రకారం చెప్పడం జరుగుతుంది. కానీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రకారం 11 నుంచి 14 సంవత్సరాల వరకు ఉన్న 14,000 మందికి పోషకాహారం అందించడం కోసము ప్రతిరోజు బడికి వెళ్ళని బాలికలకి పోషకాహారం అందించుకోవడం కోసము ప్రతిరోజు 9.5 రూపీస్ ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని సర్వే ప్రకారం 11 నుంచి 14 వరకు చేయడం జరిగిందనమాట. కానీ సబలా స్కీమ్ కింద ఏజ్ గ్రూప్ వారు అని అడిగితే 11 నుంచి 18 అని ఆన్సర్ పెట్టగలరు. అదేవిధంగా బడికలని బాలికల గురించి అడిగితే కనుక 11 నుంచి 14 అని చెప్పగలరు అనమాట. ఓకే, ఇది వీటి అప్డేట్ అనమాట. ఇది ఓకే. లాస్ట్లో మనము డెవలప్మెంట్ గురించి చెప్పడం జరిగిందనమాట. కమిటీస్, అదేవిధంగా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఎన్ఈఎస్ఎస్ గురించి చెప్పడం జరిగింది. కానీ బ్రీఫ్ క్లాస్లో వాటికి ఇంకా అదనంగా 1 or 2 బిట్స్ లేటెస్ట్ అప్డేట్స్ అనేది బ్రీఫ్ క్లాస్ కూడా మనం 4 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. నేషనల్ డెవలప్మెంట్ ఎన్ఈఎస్ఎస్ గురించి తెలుసుకుందాం. నేషనల్ సర్వీసెస్ స్కీమ్ అనమాట. ఓకే, నేషనల్ జాతీయ సమగ్ర విధాన పథకం అని అర్థం. ఓకే, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అది అక్టోబర్ 2, 1952 ప్రారంభం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఎన్ఈఎస్ఎస్ అక్టోబర్ 2, 1953 ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ ఎన్డీసీ అనేది కృష్ణమాచారి సలహా మేరకు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో కృష్ణమాచారి సలహాతో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేది అమెరికాకు చెందినది అనమాట. ఈ అమెరికా నుంచే మనము బ్లాక్ స్థాయి నమూనాని గ్రహించాము. మన పంచాయతీ వ్యవస్థలకి బ్లాక్ స్థాయి నమూనాను గ్రహించామన్నమాట. అదేవిధంగా నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్ అనే దానికి మన నెహ్రూ గారు ఎలా అభివర్ణించారంటే దీన్ని ఒక నిశ్శబ్ద విప్లవంగా అభివర్ణించారు. నిశ్శబ్ద విప్లవంగా ఎవరు వర్ణించారు? జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా ఎస్కే డే అనే అతను ఏమని వివరించారంటే ఒక నిర్వచనం ఇచ్చారనమాట ఎన్ఈఎస్ఎస్కి. తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనము ఎన్ఈఎస్ఎస్ అని పేర్కొనడం జరిగిందనమాట. ఈ 2 నిర్వచనాలను మనం గమనించాలి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి కానీ ఎన్ఈఎస్ఎస్ గురించి కానీ ముఖ్యంగా ఈ డేట్ గురించి చాలా ఎగ్జామ్స్లో అడిగేవాళ్ళు. ఇది 1952 సంవత్సరం, అది 1953. ఇది అక్టోబర్ 2, సేమ్ అక్టోబర్ 2 అనమాట. ఇక ఎవరి సలహా మేరకు ఎన్డీసీ ఏర్పాటు చేయబడిందంటే కృష్ణమాచారి సలహా మేరకు. ఎవరి ఆర్థిక సాయంతో ఎన్డీసీ ఏర్పాటు చేయడం జరిగిందంటే ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ యొక్క ఆర్థిక సాయంతో. ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ అమెరికాకు చెందినది. మన అమెరికా నుంచి బ్లాక్ స్థాయిని గ్రహించామన్నమాట. ఈ బ్లాక్ స్థాయి నమూనా ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే అమెరికా నుండి అని గమనించాలి. ఎన్ఈఎస్ఎస్ని నెహ్రూ ఏమని వర్ణించారంటే నిశ్శబ్ద విప్లవంగా ఎన్ఈఎస్ఎస్ను వర్ణించింది ఎవరంటే నెహ్రూ అని అర్థం. ఎస్కే డేని తోటమాల నిర్వహించే చక్కటి ఉద్యానవనంగా ఎస్కే డే అనే అతను ఎన్ఈఎస్ఎస్ను పేర్కొనడం జరిగిందనమాట. ఇది వీటికి సంబంధించింది. ఇక బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ గురించి డిస్కస్ చేస్తే కనుక వాటి గురించి మనం బ్రీఫ్గా ఇంతకుముందు చెప్పాము. వీటిలో కంపల్సరీ 2-3 మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి అన్నమాట. బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ. బలవంతరాయ్ మెహతా కమిటీ వచ్చేసి 3 అంచెల వ్యవస్థ అనమాట. 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఇది 2 అంచెల వ్యవస్థను ప్రవేశపెట్టమని సూచించింది అనమాట. ఓకే, అశోక్ మెహతా కమిటీ 2 అంచెలు, బలవంతరాయ్ మెహతా కమిటీ 3 అంచెలు వ్యవస్థను ప్రవేశపెట్టమని చెప్పింది. అదేవిధంగా బలవంతరాయ్ మెహతా కమిటీని దేనికోసం ఉద్దేశించారంటే ఇందాక చెప్పుకున్న కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము మరియు
జాతీయ సమగ్ర విస్తరణ పథకము అంటే ఎన్ఈఎస్ఎస్ యొక్క వీటి పనితీరును పరిశీలించేటందుకు బలవంతరాయ్ మెహతా కమిటీని సూచించడం జరిగింది. అదేవిధంగా వీటి మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ సూచనల మేరకు కొన్ని రాష్ట్రాలు ఏర్పాటు చేయడం జరిగాయి అన్నమాట పంచాయతీరాజ్ వ్యవస్థని. ముఖ్యంగా చెప్పాలంటే పంచాయతీ ఎలక్షన్స్ 5 years ఒకసారి నిర్వహించాలని బలవంతరాయ్ మెహతా కమిటీ సూచించిందనమాట. గమనించాలి ఇది కూడా. వీటిలో డిఫరెన్స్ ఏంటంటే 4 years ఒకసారి ఎలక్షన్స్ నిర్వహించాలని పంచాయతీ స్థాయిలో అశోక్ మెహతా కమిటీ సూచించడం జరిగింది. ఓకే, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఇది. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఈ మూడంచెల విధానాన్ని ఫస్ట్ మొదలుపెట్టింది రాజస్థాన్లోని నాగౌర్ డిస్టిక్లో వచ్చేసి 2 October 1959 ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి డిస్టిక్లో 1 November 1959 సేమ్ ఇయర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, పంచాయతీరాజ్ వ్యవస్థని మూడంచెల విధానాన్ని ఫస్ట్ ఏర్పాటు చేయబడింది ఏది? రాజస్థాన్ స్టేట్. సెకండ్ ఏపీ, రాజస్థాన్లోని నాగౌర్ డిస్టిక్లో, ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి డిస్టిక్లో. రాజస్థాన్లో మొదటి పంచాయతీ వ్యవస్థ ఎప్పుడు? గాంధీ జయంతి రోజున 1959 సెకండ్ వచ్చేసి November 1, 1959 అనమాట. ఇంతకుముందు కొందరి డౌట్ ఏంటంటే మహబూబ్ నగర్ డిస్టిక్లో కొన్ని మెటీరియల్స్లో ఇచ్చారనేసి. మహబూబ్ నగర్ డిస్టిక్ శంషాబాద్లో సెకండ్ కదా అని అడగవచ్చు. మహబూబ్ నగర్ శంషాబాద్లో యాక్చువల్ అయితే October 11, 1959 అంటే November 1 కన్నా ముందు, రాజస్థాన్ తర్వాత వీటిలో తాత్కాలికంగా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. పూర్తి స్థాయిలో కాదు. ఒక ప్రాయోగికంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని మహబూబ్ నగర్ డిస్టిక్లోని శంషాబాద్లో October 11, 1959 1 week తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది. కానీ అది పూర్తి స్థాయిలో అమలు కానందువలన సెకండ్గా ఆంధ్రప్రదేశ్లో రంగారెడ్డి డిస్టిక్ నుంచి ఒక ప్రాయోగికంగా కాకుండా పూర్తి స్థాయిలో November 1, 1959 నుంచి ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే, ఇక అశోక్ మెహతా కమిటీ సూచించిన మండల వ్యవస్థ. అశోక్ మెహతా కమిటీ మండల వ్యవస్థను సూచించిందనమాట. ఈ మండల వ్యవస్థ అనేది మొదట ప్రవేశపెట్టబడింది కర్ణాటకలో. మండల వ్యవస్థ మొదట ప్రవేశపెట్టబడింది కర్ణాటకలో. సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 1956 ఇది అనమాట. యాక్చువల్గా వీటి నుంచి ఈ పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి కానీ, మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రాల గురించి కానీ వీటి గురించి కంపల్సరీ అడిగే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఫస్ట్ రాజస్థాన్, సెకండ్ ఆంధ్రప్రదేశ్. మండల వ్యవస్థను ఏర్పాటు చేసింది ఫస్ట్ కర్ణాటక, సెకండ్ ఏపీ. ఏమంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో రాజస్థాన్ వస్తుంది, మండల వ్యవస్థ ఫస్ట్ కర్ణాటక వస్తుంది, సెకండ్ సేమ్ టు సేమ్ ఏపీలో రంగారెడ్డి డిస్టిక్లో పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది ఈ డేట్ అనేది గమనించాలి. November 1, 1959. ఆంధ్ర గురించి ఎక్కువ అడుగుతాడు కాబట్టి. ఇక దంతువాల కమిటీ గురించి తెలుసుకోవాలంటే ఈ దంతువాల కమిటీ అనేది ఈ బ్లాక్ స్థాయిని సూచించనమాట. బ్లాక్ స్థాయి లెవెల్ అనేది కూడా ఏర్పాటు చేయాలని సూచించింది. బ్లాక్ స్థాయిని ప్రపోజ్ చేసిన కమిటీ ఏంటంటే దంతువాల కమిటీని గమనించాలి. సర్పంచ్ని ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలని కూడా సూచించింది అనమాట. అదేవిధంగా సిహెచ్ హనుమంతరావు కమిటీ వచ్చేసి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించింది అనమాట. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన కమిటీ ఏదంటే సిహెచ్ హనుమంతరావు కమిటీని గమనించాలి. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డుకి చైర్మన్గా కలెక్టర్ ఉండాలని సూచించింది. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డుకి కలెక్టర్ చైర్మన్గా ఉండాలని సూచించింది. ఏ కమిటీ? హనుమంతరావు కమిటీ. బ్లాక్ స్థాయి కమిటీని సూచించింది దంతువాల కమిటీ. ఓకే, అదేవిధంగా సర్పంచ్ను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలని సూచించిన కమిటీలు ఏవేవి ఉన్నాయంటే దంతువాల కమిటీ, హనుమంతరావు కమిటీ, అదేవిధంగా దంతువాల కమిటీ, హనుమంతరావు కమిటీ, నరసింహం కమిటీ. ఈ 3 కమిటీలు సర్పంచ్ను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవాలనేసి ఏర్పాటు చేయాలని
అనుకున్నాయి కాబట్టి ఈ మూడింటిని మనం గుర్తుంచుకోవాలి. సర్పంచ్ను ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఏ కమిటీ సూచించిందంటే ఈ 3 కమిటీలను గమనించాల్సింది అనమాట. మనం ఈ అన్ని కమిటీల గురించి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బలవంతరాయ్ మెహతా కమిటీ ఇచ్చి 3 అంచెలు, అశోక్ మెహతా 2 అంచెలు, దంతవాల కమిటీ బ్లాక్ స్థాయి, హనుమంతరావు కమిటీ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డును వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది మెయిన్గా చెప్పేది. ఇంకా కొన్ని కమిటీస్ గురించి లాస్ట్ క్లాస్లో కొన్ని డిస్కస్ చేయడం జరిగింది, వాటి గురించి కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనము 73rd అండ్ 74th అమెండ్మెంట్ గురించి, అదేవిధంగా సెకండ్ లెసన్స్ గురించి కానీ మహిళా సాధికారుల గురించి క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. కానీ ఈ సమయం సరిపోకపోయినా కానీ రేపు టుమారో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ సెషన్ కల్లా మొత్తం పేపర్ 2 గురించి కానీ, ఏపీ బైఫర్కేషన్ గురించి కానీ, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాసులు, ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్, ఈ ప్రిలిమ్స్ పేపర్కి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేదాని గురించి కానీ మొత్తం 20 క్లాసెస్ వరకు ఉంటాయి. మరుసటి రోజు ఆఫ్టర్నూన్ సీజన్ లేదంటే టుమారో ఈవినింగ్ 3 లోపు అన్నీ కవర్ అవుతాయి అన్నమాట. మీరు ఈలోపు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఆల్మోస్ట్ ఇంతకుముందు చెప్పినవి కానీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మీ దగ్గర ఉన్న మెటీరియల్తో ప్రిపేర్ అయ్యి, ఒకవేళ కాని ఎడల కూడా ఇంపార్టెంట్ టాపిక్స్లోటి మెయిన్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు కానీ ప్రీవియస్ క్లాసెస్ కానీ ఇక ఈరోజు రేపులోపు చెప్పే టాపిక్స్ గురించి కానీ ఈ లెసన్స్లో ఆల్మోస్ట్ ఎక్కువ బిట్సే వస్తాయి అన్నమాట. వీటి గురించి కూడా కొంచెం ఒక రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. కంపల్సరీ చేసేసి తర్వాత ఎగ్జామ్స్ అనేది నెగిటివ్ మార్కింగ్ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ రాసేస్తే కనుక కంపల్సరీ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.